హాయ్ అండి. జగన్ పాదయాత్ర చేస్తారని చెప్పేసి చెప్పండి దాని గురించి. జగన్ పాదయాత్ర చేసినా, రథయాత్ర చేసినా, వెహికల్స్ యాత్ర చేసినా, ఏ యాత్ర చేసినా కూడా రిజల్ట్ ఉండదు. ఆయన ఫస్ట్ టైం పాదయాత్ర చేసినప్పుడు పబ్లిక్ అందరికి, ఎడ్యుకేటెడ్స్, అన్ఎడ్యుకేటెడ్స్ అందరికి చాలా పాజిటివ్ ఇంప్రెషన్ తో, చాలా ఆశతో ఆయనకి ఓటేసి గెలిపించాము. గెలిపించాక ఏమైందంటే అసలు ఏమి జనాల్ని పాదయాత్ర అని మీరు అడిగారు కదా, ఆ పాదయాత్ర ఆయన ఎలక్ట్ అయ్యాక కూడా 5 years ఉంది కదా, ఆ 5 years లో కూడా అప్పుడప్పుడు మనుషుల మధ్యలో ఏం జరుగుతుంది, వాళ్ళ మినిస్టర్ సరిగ్గా వర్క్ చేస్తున్నారా లేదా, వాళ్ళ ఎమ్మెల్సీ సరిగ్గా వర్క్ చేస్తున్నారా, ఫంక్షనింగ్ సరిగ్గా ఉందా లేదా, గవర్నమెంట్ ఫంక్షనింగ్ అనేసి ఆయన చూసుకోవాలి, సూపర్వైజింగ్ చేసుకోవాలి. అదన్నది జగన్ లో లేదండి. ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తా, రథయాత్ర చేస్తా, ఏరోప్లేన్ యాత్ర చేస్తాను, బైక్ యాత్ర చేస్తానంటే ఇది ఎంత వ్యర్థమే. ఆయన మీద ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ గుడ్ ఇంప్రెషన్ అని ఒకటి ఉంది కదా కొటేషన్. అలాగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడే కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే నెక్స్ట్ టైం పాదయాత్ర చేస్తే దానికి విలువ ఉండేది. నాకైతే ఈసారి ఏం యాత్ర చేసినా కూడా అఫ్ కోర్స్ వేస్తే వేయవచ్చు. స్కీమ్స్ కొంతమంది తిన్నారు కదా, ఆటో వాళ్ళకి, టైలర్స్ కి, షాప్స్ ఉన్న వాళ్ళకి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ టైం అయితే హెవీ మెజారిటీతో చాలా ఎక్కువ హోప్స్ తో గెలిపించాం కదా, ఈసారి 50-50 ఛాన్సెస్. మొత్తం 100 నేను చెప్పలేను. ఆ 50 కూడా వీళ్ళల్లో ఏమన్నా లోపాలు ఉంటేనే, టీడీపీలో ఏమైనా లోపాలు వీళ్ళు అవకాశం ఇస్తే ఆ 50, వీళ్ళు మొత్తం 100% ఫుల్ఫిల్ చేస్తే మళ్ళీ జగన్ కి అయితే నాకు తెలిసి 50-50 కూడా ఛాన్సెస్ లేవు. లాస్ట్ టైం పాదయాత్ర టైంలో జగన్ అరెస్ట్ అయినప్పుడు ఆయన పాదయాత్రకి వాళ్ళ చెల్లె కంటిన్యూ చేసింది, షర్మిల చేసి సీఎం చేసింది. ఈసారి పాదయాత్ర చేస్తే ఏపీ లిక్కర్ కుంభకోణంలో జగన్ అరెస్ట్ అయితే, ఏపీ లిక్కర్ కుంభకోణంలో జగన్ అరెస్ట్ అయితే ఆయనకి సపోర్టెడ్ గా ఎవరు పాదయాత్రని కంటిన్యూ చేస్తారు, పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? ఆయనకి ఎవరన్నా లాస్ట్ టైం షర్మిల గారు చేశారు పాదయాత్ర. అందరూ ఏమనుకున్నారంటే షర్మిల గారు చేయబట్టి ఇలాగా గెలిచారు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన రూలింగ్ కరెక్ట్ గా చేస్తుంది, గవర్నమెంట్ ఫంక్షన్ కరెక్ట్ గా చేస్తుంది. ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఈపోయినా, షర్మిల గారు ఇచ్చినా, జగన్ వాళ్ళ మదర్ ఇచ్చినా ఈపోయినా, ఈయన ఒక్కడే నుంచున్నా కూడా ఎలక్ట్ అవుతారు. ఫంక్షనింగ్ సరిగ్గా లేదు కదా. అందరు పబ్లిక్ లో ఏమని టాక్ వచ్చిందంటే జగన్ కింద వర్కర్స్, అదే ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఈ పొలిటీషియన్ మొత్తం పెద్ద దొంగల మూట అనేసి పబ్లిసిటీ, అది మొత్తం పబ్లిక్ లో టాక్ వచ్చేసింది, బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఎలక్ట్ అయ్యాక మళ్ళీ జనాలు ముఖం చూడలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కోసం ఇప్పుడు నుంచి పాదయాత్ర. ఈ పాదయాత్ర ఏదో ఆయన 5 years రూలింగ్ లో ఉన్నప్పుడే అప్పుడప్పుడు చూసుకుని ఉంటే ఆయన మీద పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చేది, జనాల సమస్యలు కొద్దిగా తీరేది. అసలు జనం ముఖమే చూడలేదు. అసలు జగన్ దాకా ఎందుకు, ఆయన కింద మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్ కూడా అసలు జనాలు ఎప్పుడు పట్టించుకోలేదు. ఎదురు అన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా ఇల్లులు కూలుస్తున్నారో అర్థమవుతుందా. ఇప్పుడు హైడ్రా అన్న పేరుతో ఇల్లులు ఎలా కూలుస్తున్నారో సేమ్ ఏపీలో కూడా జగన్ కింద ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఇల్లులు కొన్ని ప్లేసెస్ లో కూలుస్తానికి వచ్చారు. అలా వాళ్ళకి మనం ఓటేసుకుని మనకున్న ఇల్లే కూల్చుకుంటే ఎలాగా. అందుకోసం ఆయనకైతే 50-50 ఛాన్సెస్ అంతే. నేనైతే పాదయాత్ర వల్ల అంత రిజల్ట్ ఉంటుందని అనుకోలేదు. జనాలకు అర్థమైపోయింది వీళ్ళు ఓన్లీ ఎలక్షన్స్ వరకే పాదయాత్రలు చేస్తారు, ఎలక్ట్ అయిపోయాక మనం ఓట్లు వేసాక మన మొఖాలు కూడా మళ్ళీ తిరిగి చూడాలన్న ఇంప్రెషన్ వచ్చేసింది. ఫస్ట్ టైమే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే నెక్స్ట్ టైం ఎలక్ట్ అయ్యేవాళ్ళు. కాబట్టి నేను చెప్పలేను మొత్తం ఎలక్ట్ వస్తారా రాదా. అదేనండి 50-50. ఆ 50 కూడా నేను ఇవ్వను, 50 కూడా నేను ఇవ్వను. 50 ఎందుకు ఇస్తానంటే టీడీపీలో ఇంకా చాలా టైం ఉంది కదా, ఈ 3 years లో ఏమన్నా లోపాలు ఉంటేనే ఆ 50-50. వీళ్ళు మొత్తం పబ్లిక్ యొక్క సమస్యలన్నీ ఫుల్ఫిల్ చేసి మంచిగా పబ్లిక్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తే జగన్ కి అయితే ఆ 50-50 ఛాన్సెస్ కూడా రావు, 25% తీసుకోవచ్చు అంతే. జగన్ మళ్ళీ పాదయాత్ర చేస్తారని చెప్పేసి చెప్తున్నాడు. సో ఆయన పాదయాత్ర చేస్తే లాస్ట్ టైం చాలా ఎఫెక్ట్ ఆయనకే పడింది, మరి ఈసారి చేస్తే పాదయాత్ర అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వెనకమాల బొమ్మ ఉంది కాబట్టి ఆ పాదయాత్ర అనేది ఓదార్పు పాదయాత్ర కదా, ఆయన చేసింది ఓదార్పు యాత్ర. ఓకేనా, తల మీద చేయి పెడతాం అని చేసింది ఓదార్పు. ఏంటంటే వైఎస్ మీద అభిమానంతో కొంతమంది చనిపోయారు, దాన్నే పాదయాత్రగా మార్చాడు. కానీ ఈసారి ఎటువంటి పాదయాత్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఉపయోగం అనేది లేదు. ఆయన మారాలి, పూర్తిగా ఆయన మారాలి. ఆయన పార్టీలో ఉన్న సంస్కృతులు చదువుతారు చూసావా, వాళ్ళని మార్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచే అవకాశాలు లేవమ్మా. ఇది 29కి లేవు, 34కి లేవు, 44 వరకు అవకాశాలు అయితే లేవమ్మా. చంద్రబాబు గారి కొడుకు ఏజ్, ఈయన ఏజ్ అమ్మా. ఈయనకి మళ్ళీ 10th క్లాస్ ఫస్ట్, ఇంటర్మీడియట్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్ అని అసెంబ్లీలో ఒకప్పుడు అరిసాడు చూసావా. అసెంబ్లీకి ఇప్పుడు రాకుండా ఎమ్మెల్యేగా టికెట్ డబ్బులు తీసుకున్నాడే, అట్లా లేడమ్మా. లోకేష్ కి ఒక చరిత్ర ఉంది. రేపు అన్నట్టు రేపు లోకేష్ బాబు గారి పుట్టినరోజు కాబట్టి చెబుతున్నానమ్మా ఒక మాట గట్టిగా. లోకేష్ బాబు గారికి
ఉన్న తెలివితేటలు, అటు నారావారి తెలివితేటలు ప్లస్ ఇటు మా ఎన్టీఆర్ బుద్ధులు అనేవి ఆయనలో కనపడుతున్నాయి. ఆయన మార్పు పప్పు అన్న ఎదవలకి ఈనాడు మా లోకేష్ బాబుని చూడండి ఎంత అభిమానం పెరిగిందో. ఒక అభిమానం తెచ్చుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఒక అభిమానం సామాన్యుడి దగ్గర నుంచి, చిన్నవాడి దగ్గర నుంచి కూడా వచ్చింది. ఒక్కటి ఉదాహరణ, మంగళగిరి అనేది ఒక రాయి లాంటిది. ఆ రాయిని పగలగొట్టి చదరంగం ఆడుతున్నాడు దానిలో, అది ఒక్కటే చాలు. ఆ చదరంగంలో గెలిచి కూడా ఆడుతున్నాడంటే అది ఒక్కటే నిదర్శనం లోకేష్ బాబు గారికి. జగన్ పాదయాత్ర చేస్తే ఎఫెక్ట్ ఎట్లా అంటే పబ్లిక్ మీద పడుతుంది, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేసిద్దమ్మా, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఫుల్ సపోర్ట్ చేస్తారు, దానిలో భయపడాల్సిన అవసరం లేదు. మధ్యలో ఏమైనా చెత్త రాజకీయాలు చేయమాకయ్యా. మొన్న వెళ్ళావు కారు కింద, నీ కారు కింద పడినోడిని కూడా నువ్వు చూసుకోకుండా వెళ్ళావంటే బాధేసింది. ఫ్యాన్స్ బాధపడ్డారు. ఆ బాధ అనేది లేకుండా ఒక 100 మంది కాదు, ఇంకో 200 మందిని పెట్టుకో సెక్యూరిటీని. ఓకేనా, గవర్నమెంట్ ఎటు ఇవ్వదు కాబట్టి నీకు నువ్వే పెట్టుకో. ఓ 200 మంది 300 మంది బాడీ గార్డులు చాలా మంది ఖాళీగా ఉండాలి. పెట్టుకుని ఓదార్పు కాదు, పాదయాత్ర కాదు, నువ్వు ఏ యాత్ర చేసినా కానీ ఒక్కటి తల మీద చేయటం అన్ని కొద్దిగా మానేసి కొద్దిగా సంస్కారం అనేది నేర్చుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం అమ్మా. లాస్ట్ టైం మీద పాదయాత్రకు వెళ్ళినప్పుడు అరెస్ట్ అయ్యారు. ఏదైతే అరెస్ట్ అయినప్పుడు ఆయన పాదయాత్రను కంటిన్యూ చేయడానికి వాళ్ళ చెల్లప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేసింది. శర్మలా ఉన్నారు. అప్పుడు ఆయన పాదయాత్రకు వెళ్తే ఒకవేళ కుంభకోణం ఆయన అరెస్ట్ అప్పే ముందే వెళ్తాడు అన్న సెంటిమెంట్ రాకుండా వెళ్తున్నాడు పాదయాత్రకి అనేసి అంటున్నారు. అంటే ఒకవేళ ఆ కుంభకోణం అరెస్ట్ అయితే ఈ పాదయాత్రలో ఏదో మిస్టేక్ వల్ల అరెస్ట్ చేశారన్న సింపతికి ఏం చేయడానికి, డైవర్ట్ చేయడానికి వెళ్తున్నారు కదా. సో ఇప్పుడు అది కంటిన్యూ చేయడానికి ఏమో ఆయన మళ్ళీ జైల్లో పెడితే కూడా సానుభూతి పెరిగిద్దమ్మా. అది పెట్టకుండా ఉంటే కూడా బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మాకు రాజధాని ముఖ్యం అమ్మా. ఆయన 3 రాజధానులు అంటం వల్లే ఇప్పటికీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ ఏంటంటే 3 రాజధానులే. ఎందుకంటే రాజధాని అని అప్పుడు ఒప్పుకుని ఇల్లు కట్టుకుంటే ఏడే ఉంటాడు, ఇదే రాజధాని అని అనే ఫీలింగ్ లో మేము అందరం ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైజాగ్ మీదే ఉంది, రాజధాని మీద చాలా నష్టం. నువ్వు రాయలసీమలో పుట్టినందుకు రాయలసీమ జనం కూడా నిన్ను తిట్టుకునే పరిస్థితి నువ్వు వైజాగ్ రాజధాని అంటే తయారైద్ది అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. అట్లాగే ఇంకోటి ఏంటంటే రేపు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడుతున్నారు. ఎవరు వచ్చినా ఆ స్టాంప్ అనేది తీయకుండా చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నందుకు చాలా హ్యాపీగా అమరావతి ప్రజలు కానీ హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటారు దానిపైన స్పీకర్ కూడా చాలా వాళ్ళకి ఇప్పుడు నోటీస్ అయితే ఇచ్చేసారు, రాజీనామా చేయాలనుకోవచ్చు. దాని అప్పులు చేస్తున్నారు అంటే అప్పులు చేయక ఏం చేస్తారమ్మా? 10 మంది ఎమ్మెల్యేలు మేపాలంటే ఎంత అప్పులు అవుతాయి ఆలోచించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన తీసుకోవట్లేదని అంటున్నారు. ఇప్పుడే ఒక ఆయన అభిమాని అన్నాడు రూపాయి కూడా తీసుకుంటున్నాడు అని అన్నారు ఎంతో ముందు. ఇప్పుడు అది కూడా తీసుకోవట్లేదు అన్నారు. మిగతా 10 మంది కూడా జీతాలు తీసుకోకుండా ఉంటే లేదు, అప్పులు లక్షలు 10 లక్షలు 20 లక్షలు పెంచేస్తున్నారు అని చెప్పేసి చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే చెబుతున్నారు కదా. ఆ అప్పు అనేది కొద్దిగా తగ్గిద్దని నేను అనుకుంటున్నాను అమ్మ. ఇంకోటి అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నామని చెప్పేసి మన టీడీపీ ఎమ్మెల్యే బయటకు చెప్పచ్చు. గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది, బట్ ఏంటంటే ఎమ్మెల్యేలు నార్మల్ గా చెప్పేస్తున్నారని అంటున్నారు. దాని గురించి మా ఎన్టీఆర్ ఉండాడు. ఎన్టీఆర్ విలువ తెలిసిన వాడు ఎవడో మాట్లాడమ్మా. ముఖ్యంగా తెలుగు కులాల అంటలేదమ్మా, అన్ని కులాలు అగ్ర కులం నుంచి నేల నాకిన కులం అనకూడదు ఆ మాట. ఆడ వరకు ఎంతమంది ఉండారో అంతమంది ఆయన అభిమానులు ప్రతి కులంలో ఉండారు. ఈ రోజు ప్రతి కులం వాడు రాజకీయంలో ఎదిగాడు అంటే దట్ ఈస్ మన ఎన్టీ రామారావు గారు. ఆయన విగ్రహం పెడతాం అనేది మా జిల్లాలో ముఖ్యంగా చాలా హ్యాపీనెస్ అమ్మా. దానికి అడ్డుపడతాం అంటే దానంత నీచతత్వం ఇంకోటి లేదని మేము అనుకుంటాం. అంటే జగన్ ఏమంటున్నారంటే తెలంగాణలో మన తెలంగాణ తల్లిని తీసేసి తెలుగు తల్లిని పెట్టారు కదా. సో అదే పదంగా ఏపీ కూడా ఒక పార్టీకి పరిమితమైనట్టు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ దారికి అడ్డం వస్తుందని వైఎస్ఆర్ విగ్రహం తీసేశారు 2016లోనే 17లోనే. అప్పుడే మేము రివర్స్ అయ్యి ఓకేనా. ఆ మూమెంట్ అనేది అక్కడ ఉంది. అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎన్టీ రామారావు విగ్రహం జోలికి వెళ్ళరు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్టీ రామారావు గారి అభిమానే కాబట్టి ఆయన కూడా వెళ్ళడనే నమ్మకం మాకుంది.